ఓం విఘ్నేశ్వరాయ నమః. అనేక సమస్యలకు పరిష్కారం అవ్వటానికి సంకటహార చతుర్థి వ్రతము ఎంతో ఉపయోగపడుతుంది. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని వ్రతం చేసినట్లయితే ఏర్పడిన ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత ఈ సంకటహార చతుర్థి వస్తుంది. అయితే వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే సంకటహార చతుర్థికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సమస్యలతో సతమతమైపోయేవారు ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఆ సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు. 2024 సంవత్సరము సంకటహార చతుర్థి సెప్టెంబర్ 21 శనివారం రోజు వచ్చింది. అంటే ఈరోజు సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎలా చేయాలి, పూజా నియమాలేంటి, ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితాలేంటి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా ఛానల్కి లైక్ కొట్టి ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. ఈ సంకటహార చతుర్థి వ్రతము ఈసారి శనివారం రోజు వచ్చింది. శనివారంతో కలిసి రావటం వలన ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సంకటహార చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజు కనుక ఈ పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా గణపతి దేవుని అనుగ్రహంతో సమస్యల నుంచి బయటపడవచ్చు. శనివారం రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. తర్వాత పూజాగది కూడా శుభ్రం చేసుకొని పూజాగది ముందు బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజాగదిలో ఏదైనా ఒక చెక్కపీట ఏర్పాటు చేసి ఈ పీఠం పైన ఒక వస్త్రం వేసి వస్త్రం మీద గుప్పెడు బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు పెట్టి పసుపు గణపతిని తమలపాకు మీద పెట్టాలి. గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు పూలను వేసి నమస్కారం చేసుకోవాలి. శనివారం రోజు సంకటహార చతుర్థి వచ్చింది కాబట్టి అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి. వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా శుభ్రం చేసుకొని గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి తులసిమాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయాలి. తులసిమాలను వేయలేని వారు కనీసము తులసి దళాలను వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి. అయితే ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే తులసి దళాలతో వినాయకుడిని మాత్రము పూజ చేయకూడదు. పసుపు గణపతికి పూలు అక్షంతలతో పూజ చేసిన తర్వాత గణపతి ముందు దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేసి ఓం గం గణపతియే నమః అని వినాయకుడి యొక్క నామాలను 108 సార్లు చదువుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు కూడా చదువుకోవాలి. మందార పూలతో గనక గణపతిని పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో ఈరోజు తప్పనిసరిగా పూజ చేయాలి. పూజ మొత్తము పూర్తయిన తర్వాత సంకటహార చతుర్థి కథను తప్పకుండా చదువుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన బెల్లంతో తయారు చేసిన పదార్థాలు ఏవైనా లేకపోతే కనీసము బెల్లం ముక్కైనా సరే వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో గణపతి పూజ చేయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలంటే గణపతి ముందు ఖచ్చితంగా ముడుపు కట్టాలి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 3 గుప్పెళ్ళ బియ్యము, 2 ఎండు ఖర్జూరాలు, వక్కలు, స్వామివారికి దక్షిణగా 11 రూపాయలు వేసి మూట కట్టుకోవాలి. దీన్నే ముడుపు అంటారు. ఈ ముడుపుకి కుంకుమ బొట్టు పెట్టి పసుపు గణపతి ముందు పెట్టి మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా వ్రతకథ చదువుకోవాలి. అప్పుడే మీరు చేసిన పూజకు ప్రతిఫలం లభిస్తుంది. పూజ మొత్తం పూర్తయిన తర్వాత గణపతికి హారతిచ్చి నైవేద్యం పెట్టాలి. ఈ వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండటం కాదు, పండ్లు అలాగే పాలను కూడా తీసుకోవచ్చు. ఉదయం పూజ చేసిన వాళ్ళు మరలా సాయంత్రం కూడా గణపతికి దీపారాధన చేయాలి. ఉదయము ముడుపు కట్టిన మూట ఊడదీసి అందులో ఉన్న బియ్యంతో పరవాన్నం చేసి గణపతికి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా ఉదయము సాయంత్రము 2 పూటల స్వామివారికి దీపారాధన చేయాలి. ఈ విధంగా ఉదయము సాయంత్రము 2 పూటల గణపతి ముందు దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేసి పూజ పూర్తయిన తర్వాత ఆహారం తీసుకొని ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా గనక భక్తి శ్రద్ధలతో నియమాలతో సంకటహార చతుర్థి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే గణపతి దేవుని యొక్క అనుగ్రహంతో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.